హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ వైషు వ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో మన ఫేస్ వైటనింగ్ అండ్ బ్రైట్నింగ్ కోసం ఒక మంచి బీట్రూట్ సోప్ని అయితే నేనైతే ఈరోజు ప్రిపేర్ చేస్తున్నాను. చూడండి, మీ ఫేస్ పైన ఉన్న ట్యాన్ కానీ అలాగే పిగ్మెంటేషన్ కానీ రిమూవ్ చేస్తుంది. ముఖం పైన వచ్చే నల్ల మచ్చల్ని తొలగించడానికి ఎలాంటి కెమికల్స్ యూజ్ చేయకుండా న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో బీట్రూట్ సోప్ని అయితే తయారు చేస్తున్నాను. అండ్ వన్ మోర్ రిక్వెస్ట్ అండి, మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అయితే చేయండి. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. నేనైతే సోప్స్ అనేవి బయటకున్నట్లే రావడానికైతే మంచి టిప్ అయితే చెప్తానండి. ఫస్ట్ టైం చేసే వారికైతే సోప్స్ అనేవి సాఫ్ట్గా వస్తూ ఉంటాయి. అలా సాఫ్ట్గా రాకుండా మెత్తబడకుండా నేనైతే మంచి టిప్ అయితే చెప్తానండి. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. సోప్స్ అయితే చాలా బాగా వచ్చాయి. పర్పుల్ కలర్లో చాలా బాగా వచ్చాయి. అలాగే నురుగ కూడా చాలా బాగా వస్తుందండి. మీరే చూస్తున్నారు కదా లైవ్లో అయితే ఎంత బాగా వస్తుందో. ఎలాంటి కెమికల్స్ యూజ్ చేయకుండా ఇంట్లోనే ఇలా ఈజీగా సోప్స్ని ప్రిపేర్ చేసుకోండి. మీ ఫేస్ వచ్చేసి మరింత బ్రైట్నెస్ అండ్ గ్లోయింగ్తో మెరుస్తుందండి. చూడండి ఎంత బాగా వస్తుందో నురగైతే. అచ్చం మనం బయటకున్న సోప్స్ లాగానే నురగైతే చాలా బాగా వస్తుంది. అలాగే రింకిల్స్ కూడా పోగొడుతుందండి. అదేనండి ముఖం పైన వచ్చే ముడతల్ని త్వరగా రాకుండా కాపాడుతుంది. ఇంకా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదామండి. నేను వచ్చేసి ఒక 2 బీట్రూట్స్ని అయితే తీసుకున్నాను. ఈ విధంగా పైన ఉండే పొట్టునైతే తీసేసుకోవాలి వీడియోలో చూపించిన విధంగా. నేనైతే మా ఇంట్లో అయితే అప్పుడప్పుడు చేస్తూ ఉంటానండి. ఈ బీట్రూట్ సోప్ అయినా కానీ నీమ్ సోప్స్ను కానీ ప్రిపేర్ చేస్తూ ఉంటాను. రిజల్ట్స్ కూడా చాలా బాగా వచ్చిందండి. మా పిల్లలకు కూడా చాలా బాగా నచ్చాయి బీట్రూట్ సోప్స్. డైలీ అవే వాడుతున్నారండి మా పిల్లలైనా కానీ మేమైనా కానీ డైలీ ఇవే యూజ్ చేస్తున్నాము. చాలా రిజల్ట్స్ అయితే చాలా బాగా వచ్చింది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈ బీట్రూట్ని అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసి పెట్టుకోవాలి. మీరు కూడా ట్రై చేసి చూడండి. రిజల్ట్స్ మాత్రం చాలా బాగా వస్తుంది. మనకి బయటకున్న సోప్స్కి ఇంట్లో ప్రిపేర్ చేసిన సోప్స్కి అయితే తేడా అనేది మీకే తెలుస్తుంది. ఇందులో ఎలాంటి కెమికల్స్ని యూజ్ చేయట్లేదు కాబట్టి ఎలాంటి ఫేసెస్కైనా ఈ బీట్రూట్ సోప్స్ అనేవి పడతాయి. ఇలా ఇంట్లోనే హోమ్మేడ్ సోప్స్ని తయారు చేసుకోవడం వల్ల కెమికల్స్ బారి నుండి మన ఫేస్ని అయితే రక్షించుకోవచ్చు. అలాగే సోప్స్ని ప్రిపేర్ చేస్తున్నామనే సాటిస్ఫాక్షన్ కూడా మనలో ఉంటుందండి. సోప్స్ అనేవి చాలా బాగా వస్తాయి. నెక్స్ట్ వచ్చేసి ఈ బీట్రూట్ ముక్కల్ని మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తటి పేస్ట్ లాగా అయితే పట్టుకోవాలి. ఇందులోకైతే మంచి గ్లోయింగ్ కోసం అయితే అలోవెరాని అయితే వేస్తున్నానండి. మీ ఫేస్కి అలోవెరా పడితే వేసుకోండి, లేకపోతే లేదు. నేనైతే వేస్తున్నాను. ఈ అలోవెరా వచ్చేసి ఫేస్కి అయితే మంచి గ్లోయింగ్ని అయితే ఇస్తుంది. కొంతమంది ఫేసెస్కి అయితే అలోవెరా అయితే పడదండి. సో మీకు అలోవెరా పడితే వేసుకోండి, లేకపోతే లేదు. ఇంకా వీటన్నింటినీ ఫైన్ పేస్ట్ లాగైతే పట్టుకోవాలి, మెత్తటి పేస్ట్ లాగైతే. చూడండి, ఇలా పట్టుకున్న తర్వాత స్ట్రెయినర్ తీసుకొని మనమైతే వీటిని స్ట్రెయిన్ చేసుకోవాలి. ఇలా బీట్రూట్ జ్యూస్ అయితే వస్తుందండి. చూడండి, నేను తీసుకున్న 2 బీట్రూట్లకైతే ఇంత జ్యూస్ అయితే వచ్చింది. ఇందులోకి మరింత గ్లోయింగ్ కోసం అయితే నేనైతే ఈ విటమిన్ అయితే వేస్తున్నాను. ఈ విటమిన్ క్యాప్సూల్స్ అనేవి మన ఫేస్ని అయితే మరింత గ్లోయింగ్గా చేస్తుంది. సో నేనైతే బీట్రూట్ సోప్లో అయితే ఈ విటమిన్ అయితే వేస్తున్నాను.
చూడండి, నేనైతే సోప్ బేస్ని అయితే తీసుకున్నాను. ఈ సోప్ బేస్ అనేది నేనైతే ఆన్లైన్లో ఆర్డర్ అయితే చేశాను. ఈ సోప్ బేస్ కాస్ట్ అనేది మరీ ఎక్కువగా అయితే ఉండదండి, తక్కువగానే ఉంటుంది ఆన్లైన్లో. చాలామంది అనుకుంటారు సోప్ బేస్కి కాస్ట్ అనేది ఎక్కువగా పడుతుందని అనుకుంటారు, కానీ తక్కువగానే ఉంటుందండి ఆన్లైన్లో. ఒకసారి చెక్ చేసుకోండి, తక్కువగానే ఉంటుంది. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి సోప్ బేస్ని. సోప్స్ అనేవి మెత్తగా రాకుండా, అలాగే ఎక్కువగా కరగకుండా సోప్స్ అనేవి బయటకున్నట్లే రావడానికి నేనైతే మంచి టిప్ అనేది చెప్తానని చెప్పాను కదండి వీడియో స్టార్టింగ్లో. అది ఇదేనండి. మనం తీసుకునే సోప్ బేస్ అనేది ఎక్కువగా ఉండాలండి. మనం తీసుకునే ఫ్లేవర్ అనేది తక్కువగా ఉండాలి. అప్పుడు సోప్స్ అనేవి కరెక్ట్గా వస్తాయి. ఈ సోప్ బేస్ అనేది ఎక్కువ క్వాంటిటీలో తీసుకోవాలండి. మనం తీసుకునే ఫ్లేవర్ అనేది తక్కువగా ఉండాలి. అప్పుడు సోప్స్ అనేవి చాలా బాగా వస్తాయి, బయటకున్నట్లే ఉంటాయండి. చూడండి, ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న తర్వాత వీటన్నిటిని డబుల్ బాయిలింగ్ మెథడ్లో అయితే మనం ఈ సోప్ బేస్ని అయితే కరిగించుకోవాలి. ఇంకా స్టవ్ ఆన్ చేసుకొని డబుల్ బాయిలింగ్ మెథడ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. చూడండి, ఈ విధంగా ఒక ప్యాన్లో అయితే వాటర్ అనేవి పోసేసుకొని, వాటర్ హీట్ అయిన తర్వాత అందులో మరొక ప్యాన్ పెట్టి అందులో మనం కట్ చేసి పెట్టుకున్న సోప్ బేస్ని వేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా అయితే ప్రిపేర్ చేసుకోవాలి. సోప్ బేస్ అనేది త్వరగానే మెల్ట్ అయిపోతుందండి. చూడండి, మనం వేయంగానే కరిగిపోతుంది. సోప్ బేస్ అనేవి ఆన్లైన్లో అయితే చాలా రకాలుగా ఉన్నాయండి. గోట్ మిల్క్ సోప్ బేస్ అని, న్యాచురల్ సోప్ బేస్ అని చాలా రకాలుగా ఉన్నాయి. చూడండి, ఈ విధంగా సోప్ బేస్ని అయితే మెల్ట్ చేసుకోవాలి. ఇంకా సోప్ బేస్ అనేది మెల్ట్ అయిపోయింది. చూడండి, ఈ విధంగా మెల్ట్ అయిపోయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న బీట్రూట్ జ్యూస్ని వేసుకోవాలి. ఇదంతా చక్కగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఈ విధంగా చల్లారిన తర్వాత సోప్ మౌల్డ్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. మీ దగ్గర సోప్ మౌల్డ్స్ ఉన్నట్లయితే అందులో ప్రిపేర్ చేసుకోండి. లేకుంటే ఇంట్లో ఉన్న చిన్న చిన్న కటోరాలు అయితే ఉంటాయి కదండి, స్టీల్ కటోరాలు, అందులో అయితే ప్రిపేర్ చేసుకోండి. ఆ స్టీల్ ప్లేట్స్కి కాస్త ఆయిల్ అనేది రాసేసి ఈ విధంగా మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ ఫ్లేవర్ని అయితే, సోప్ ఫ్లేవర్ని అయితే అందులో వేసేసుకుంటే చాలా చక్కగా వస్తాయి సోప్స్ అనేవి. చూడండి, సోప్స్ మాత్రం చాలా బాగా వచ్చాయి. సోప్స్ ప్రిపేర్ చేసేటప్పుడు కాస్త కోకోనట్ ఆయిల్ కూడా వేయాలండి. నేనైతే వీడియో క్లిప్ అయితే మిస్ అయిపోయింది, సో అందుకని వీడియోలో అయితే చూపించలేదు. మీరైతే ఫ్లేవర్ని అయితే ప్రిపేర్ చేసుకునేటప్పుడు కాస్త కోకోనట్ ఆయిల్ కూడా వేసుకోండి. చూడండి, సోప్స్ మాత్రం చాలా బాగా వచ్చాయి. చూడండి, మీరు కూడా ఇలా న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో ఇంట్లోనే ఇలా హోమ్మేడ్ సోప్స్ని అయితే ప్రిపేర్ చేసుకొని నాకైతే కామెంట్ సెక్షన్లో ఎలా వచ్చాయి అనేది కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.